ఈరోజు మీరందరూ లేకపోతే నేను ఇక్కడ ఉండటం కాదు. ఎందుకంటే మీరందరూ నాకు కేవలం సహమానం. ఎందుకంటే నేను ఒక ఆటో కార్మిక కొడుకును. మరి ఈ రోజున నన్ను ఈ స్టేజ్ తీసుకొచ్చిన కారణం నా గుణసింహారం ఆడపడుతులందరికీ, మరి అన్నదమ్ములందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక 66 మంది కార్పొరేటర్లు, మరి ఇక ఆటో కార్మికుల కొడుకు కార్పొరేటర్ అంటే ఎవరు లేరు, నేను ఒకటి చెప్తాను. ఇప్పటి వరకు నేను సంపాదించిన రూపాయి లేదు, నా సొంతంగా రూపాయి సంపాదించుకున్నాను. నేను చేసిన పొద్దున లేస్తే పొద్దున బండి మీద దిగుతాను, నాకు కారు లేదు. నేను చేసేది మీ కొరకే, ప్రజల కొరకే. ఇప్పుడు ఇంకా 10 నెలలు అయితే నా యొక్క పీరియడ్ అయిపోతుంది. కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి, కొన్ని పనులు చేసినాం, అది కూడా అయిపోతే మన కొన్ని ఎమ్మెల్యే గారికి చెప్పేసినాం. రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఏ వ్యవస్థ అయినా కానీ ఇంకో 10 నెలల మొత్తం మీకు కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా మరి నన్ను ఈ రోజు మరి ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకులకు, పూర్వంలో మన పెద్ద మనుషులు ఉన్నారు, రెడ్డి నాయక్ గారు, లక్ష్మీరావు నాయక్ గారు, మరి వాళ్ళ సర్పంచ్ ఎంపీడీసీ గారు, దాని తర్వాత మా నాన్నగారు ఉప సర్పంచ్ గారు, మరి నేను వాళ్ళ చేతిలో తిరిగి నుండి ఈ రోజు నా గ్రేటర్ వరంగల్ లో 66 డివిజన్లలో మరి కుల్లసింగారం బాలాజీ బంజారా కాలనీ మరి నుండి ఒక ఆటో కార్మిక కొడుకు, మరి కార్పొరేటర్ గ్రేటర్ వరంగల్ లో ఎక్కడ చరిత్ర అది మీతోనే సాధ్యమైంది. నేను కూడా అనుకోలేదు, నేను వచ్చిన జాబ్ చేసుకుని బతుకుతోంది. మరి కార్పొరేట్ గా పోటీ చేయాలంటే ఊరు నుంచి ఎవరు వస్తలేదు. మరి నన్ను అన్నదయతో నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చారు. అవి నువ్వు ఒక యువకుడికి, నువ్వు 10 మంది సహాయం చేయగలుగుతావు, 10 మందితో కలిసి మెలిసి ఉంటావు, నువ్వు రాజకీయంగా ఒకగానే ఉన్నది, నీకు ప్రజల కొరకు కష్టపడతావు, నువ్వు ప్రజల మనిషి, ప్రజల కొరికే ఉండాలి, నువ్వు ఇంట్లో కాదు ఉండదని నన్ను ఒక స్టేజ్ తీసుకొచ్చాను. రాకేష్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు, అయినా కూడా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన కారణం రాకేష్ అన్న గారు. మరి ఈ రోజున నేను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి మీరందరికీ, ప్రతి ఒక్కరికి మరి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఎటువంటి సమస్యలున్నా నాకు చెప్పండి, నేను త్వరగా మీ సమస్యలను తీర్చే బాధ్యత నాది. అదేవిధంగా ఈ రోజున మన బాలాజీ బంజారా కాలనీ నుండి చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు. మరి వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని నెల రోజుల నుండి మరి అన్ని పనులు ఇచ్చిపెట్టి ఇంతటి యొక్క కార్యక్రమాన్ని ఘన విధంగా చేశారు. కొన్ని కారణాల వల్ల ఎమ్మెల్యే గారు లేట్ అవుతుంది, ఎమ్మెల్యే గారు వస్తారు. అదేవిధంగా కొందరు ప్రముఖులు రావాల్సింది, కానీ కొన్ని అనేక కారణాల వల్ల రాలేకపోయారు. ఈ రోజున మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. జై శివలాల్.